మా వదిన వాళ్ళకి నూగులు బండాయని చెప్పి తీసుకున్నాం అనమాట. ఒక 3 కేజీల పైన. అయితే ఎక్కువ ఇసుక మట్టి ఉండింది. వాటిని గాలించి ఆరబోసి మొత్తానికి ఏదో నీట్గా చేసుకొని ఆరబెట్టుకున్నాం. నాకైతే నూగు పిండి అంటే చాలా ఇష్టం. ఆగండి, నూగు పిండి అంటే చాలా రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసి మా అమ్మ చేస్తుందన్నమాట. నూగులు, జొన్నలైనా తీసుకోవచ్చు, లేకపోతే మీరు దీని ప్లేస్లో ఏమంటారు సొద్దలైనా తీసుకోవచ్చు. మా ఇంట్లో జొన్నలు ఉన్నాయి కాబట్టి నేను జొన్నలు తీసుకున్నా. అది కూడా చిన్న గ్లాస్ పైన. వీటిని పేలాల్లాగా వేయించకుండా కొంచెం ఇలా వేయించుకోవాలి. పేలాల్లాగా వేయించితే సరిగా మెదగవు అన్నమాట. ఆ తర్వాత శనక్కాయ పప్పులు సన్న మంట మీద నీట్గా బాగా వేగేంత వరకు పట్టుకొని, ముందుగా శనక్కాయ పప్పులని బాగా చల్లగా అయిన తర్వాత పట్టుకోవాలి, లేకపోతే నూనె వచ్చేస్తుంది వెంటనే. ఆ తర్వాత పుట్నాల పప్పులు అంటారు కదా, అవి పప్పులు. నేనైతే కొలత అనేది అందాజుగా తీసుకున్నాను, మీరు దాన్ని బట్టి తీసుకోండి. పప్పులు అండ్ ఈ జొన్నలు కొన్ని ఉన్నాయి కాబట్టి రెండింటి కలిపి నేను గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటితో పాటుగా ఎండు కొబ్బరి వచ్చేసి నేను 2 పెద్ద చెప్పలు తీసుకున్నాను. వీటికి మొత్తంగా చెప్పేది ఏంటి అంటే, వీటన్నిటి క్వాంటిటీకి ఈక్వల్గా మనము నువ్వుల క్వాంటిటీ తీసుకోవాలి. నువ్వులు కూడా వేయించి చల్లార్చి పొడి కొట్టుకొని తీసుకుంటున్నా. ఇంకా బెల్లంని ఎంత సన్నగా దంచాలి అంటే, ఎవరి మీద కచ్చుంటే దంచుతుంది, దన్న వాళ్ళని గుర్తు తెచ్చుకొని దంచేసి మెత్తగా చేసుకొని వేసుకోవాలి. నాకు మరి అంత మెత్తగా రాలేదు, చిన్న ఉండలు ఉన్నాయి. బట్ మళ్ళీ మిక్సీ పట్టుకుంటాం కాబట్టి అయిపోతుంది. అన్నిటినీ కలిపి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ అన్నిటినీ కొద్దిగా మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పడుతుంటే స్మెల్ వస్తుంది. ఇది తినే వాళ్ళకి, ఇష్టం ఉన్న వాళ్ళకి అబ్బా నోరు ఊరిపోతుంటుంది, ఎప్పుడెప్పుడు తిన్నామా అని చెప్పి. అన్నీ కొద్దిగా తీసుకొని మిక్సీ పట్టుకోండి. అన్నీ ఒకసారి తీసుకొని మిక్సీ పట్టుకున్నారంటే అది మళ్ళీ ఏమంటారు మిక్సీ పోతుంది. కొద్దిగా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. యాక్చువల్గా పెద్ద పాత్ర ఉంటే వేసుకోండి. నాకు అంత పెద్ద పాత్ర లేదు కాబట్టి పేపర్లో వేసుకొని మిక్సీ చేసుకున్నా. పేపర్లోకి ఎందుకు వేసుకోవద్దన్నానంటే నూనె అంతా పేపర్ కంటిపోతుంది అన్నమాట, అందుకు. సో కొద్దిగా తీసుకొని అంత పొడేసి బాగా ఉండజుడుతుంది. ఎందుకంటే మనం తీసుకున్న నువ్వుల్లో నూనె ఉంటుంది, శనక్కాయ పప్పుల్లో నూనె ఉంటుంది, కొబ్బరిలో నూనె ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పొడి అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే జొన్నలు కొంచెం బరకగా ఉంటాయన్నమాట. తినేటప్పుడు ఎంత బాగుంటుందో. మీ వైపు నువ్వు పిండి ఎలా చేస్తారు? ఇది కాకుండా ఇంకో రకంగా కూడా చేస్తారు, నాగల చవితికి చేస్తారు కదా, అది నాకు అది పెద్దగా నచ్చదు. ఎందుకంటే 2-3 రోజుల్లో అది కొంచెం పులుపు చేదు కూడా వచ్చేస్తుంది. చేదు యాక్చువల్గా ఉంటుంది, పులుపు వచ్చేస్తాయి, నాకు ఎందుకు నచ్చదు. ఇవైతే చిన్నప్పుడు మా అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కింద పెట్టేది. అవును, అప్పట్లో మా స్నాక్స్ ఇలాంటివే. ఈ నువ్వు పిండి ఎంతమందికి తెలుసా? కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా పిన్ చేయండి.